తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మారుమోగుతున్న పేరేదైనా ఉందంటే అది బేబీ పేరనే చెప్పాలి. నిన్న మొన్నటిదాకా ఓ సాధారణ కూలీగా ఉన్న బేబీ ఇప్పుడు సెలబ్రిటీ. అక్షర జ్ఞానం లేని బేబీ అత్యద్భుతమైన స్వరజ్ఞానంతో పాడుతున్న పాటలు పామరులనే కాదు, పండితులను కూడా సమ్మోహంలో ముంచెత్తుతున్నాయి. ఓ చెలియా నా ప్రియ సఖి అంటూ వాట్సాప్లో మొదలైన బేబీ ప్రస్థానం నేడు టాలీవుడ్ వరకు చేరింది. ఎక్కడో కోనసీమ పొలాల్లో కూలి పని చేసుకునే బేబీని తెలుగు సినీ ప్రముఖులు తమ నివాసాలకు ఆహ్వానించి ఆమెతో పాటలు పాడించుకుని మురిసిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు కూడా బేబీ పాటకి ఫిదా అయ్యాడంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ కూడా తన పాట ఓ సామాన్య మహిళ నోటి వెంట అద్భుతంగా పలకడం చూసి ఆశ్చర్యం పొందాడు. పంట పొలాలు పచ్చని పల్లెసీమల నడుమ పుట్టిన బేబీ పాట నేడు నగరాల్లో ఉన్న ప్రతి ఒక్క మ్యూజిక్ లవర్ని ఉర్రూతలూగిస్తోంది. బేబీ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా వడసలేరు గ్రామం. ఈ ఊరు రాజమండ్రికి సమీపంలో ఉంది. పక్కింటమ్మాయి పాడుతున్న పాటలో అపశృతి దొరడంతో దాన్ని సరిచేయడానికి తన ఆ పాటను మొత్తం పాడింది బేబీ. దాంతో అమ్మాయి బేబీ పాటను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇప్పుడు ఆ పాట మనందరం బేబీ గురించి మాట్లాడుకునేలా చేసింది. బేబీ తల్లిదండ్రులు సేవా వెంకన్న, దయాకరుణ. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చిందామె. పెద్ద కూతురు కావడంతో బేబీ చిన్నతనం నుంచే బాధ్యతలు స్వీకరించేది. బేబీకి 2 తమ్ముళ్ళు, మరో 2 చెల్లెళ్ళున్నారు. అందరూ కూలీనాలీ చేసుకుని బతికే వాళ్లే కావడంతో ఎవరూ పెద్దగా చదువుకోలేదు. బేబీకి తన 13వ ఏటనే వివాహం చేశారు తల్లిదండ్రులు. అంతకుముందు తన పుట్టింట్లో ఉన్నప్పుడు కూలి పనులకు వెళ్లేది బేబీ. అక్కడే ఇతర కూలీలతో కలిసి జానపద గీతాలు పాడుతూ అందరినీ అలరించేది. ఇక పెళ్లి తర్వాత అత్తారింటికి వచ్చేసింది. బేబీ భర్త పసల వజ్రారావు ఒక డ్రైవర్. అయితే భర్తకి చేదోడు వాదోడుగా ఉండటానికి తాను కూడా పొలంలో కూలికి వెళ్లేది. బేబీకి 2 కవల పిల్లలున్నారు. 2 కూతుర్లే. వారి పేర్లు హిమబిందు, ప్రియబిందు. కుమార్తెలిద్దరికీ కూడా పెళ్లిళ్లు చేసేసింది బేబీ. అయితే కొన్నాళ్లుగా బేబీ ఆరోగ్యం దెబ్బతినటంతో పొలం పనులు మానేసి గ్రామంలోనే ఉన్న జీడిపిక్కల ఫ్యాక్టరీలో కార్మికురాలుగా పనిచేస్తోంది. బేబీ ఇంట్లో ప్రొఫెషనల్ సింగర్లు ఎవరూ లేకపోయినా తన అమ్మమ్మ చక్కగా పాటలు పాడేదని, ఆమె గొంతే తనకు వచ్చిందని బేబీ చెప్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.